షలోం ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఓడపోయే కారు వచ్చే. ఏంటి బ్రదర్, ఏమి ఓడ, ఏమి కారు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అని అనుకోవచ్చు. దయచేసి గమనించండి, ఈ వీడియోలో చాలా ప్రాముఖ్యమైన లోతైన అంశాలను మనం పరిశీలించబోతూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు అంత్యకాల సంగతులను గూర్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, అయ్యా ఆ సంగతులు ఎప్పుడు జరుగుతాయి, అంత్యకాలము అంత్యకాలము అని అంటా ఉంటున్నావు కదా, ఆ అంత్యకాలము దగ్గరికి వచ్చింది అన్నప్పుడు ఎలా గుర్తుపట్టాలి, ఆ దినము సమీపించింది అని అనడానికి సూచనలేంటి, గుర్తులేంటి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ అంత్యకాల గుర్తులను గూర్చి మొట్టమొదటిగా చెప్పిన విషయం ఏంటో తెలుసా? ఇదిగో వీటిని బట్టి ఆ రాకడ దినము సమీపముగా ఉన్నది అని మీరు గుర్తుపట్టవచ్చు అని చెబుతూ కొన్ని సంగతులను యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తారు. అందులో ఆయన ఇజ్రాయేలును గూర్చి చెప్పడానికంటే ముందు, నాశనకరమైన హే వస్తువును గూర్చి చెప్పడానికంటే ముందు, యుద్ధములను గూర్చి, రోగములను గూర్చి, ఉపద్రవములను గూర్చి చెప్పడానికంటే ముందుగా స్టార్టింగ్ ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని చెప్పాడు. దానిని అర్థం చేసుకోవడము ఇదిగో నేటి అంత్యకాలంలో చివరి గడియలో ఉన్న మనకు చాలా చాలా ప్రాముఖ్యము. అది ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో పరిశీలన చేయబోతూ ఉన్నాము. ఈ ఓడ ఏంటి, కారు ఏంటి అన్న దానితో పాటుగా పెరుగు, తేనె అన్న ఒక అంశం ఉంది. బైబిల్లో ఆ వచనాన్ని నేను మీకు చూపిస్తాను. పెరుగు ఏంటి, తేనె ఏంటి అన్న ప్రాముఖ్యమైన అంశాన్ని కూడా మనం ఈ వీడియోలో పరిశీలన చేయబోతూ ఉన్నాము. దయచేసి వీడియో లెంత్ కొంచెం ఎక్కువైనా కానీ అంత్యకాలంలో జరగబో సంఘటనల నుండి మనం తప్పింపబడడానికి, సిద్ధపరచబడడానికి తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూడవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తా ఉంటున్నాను. 2025 సంవత్సరము అనగా గడిచిన సంవత్సరము డిసెంబర్ 25వ తారీఖున ఒక సెన్సేషన్ జరగబోతూ ఉన్నది. ఒక ఉపద్రవము రాబోతూ ఉన్నది. నోవహు కాలంలో ఏ రకంగా అయితే ఇదిగో జలముల ద్వారా దేవుడు అనేకులను సమాధి చేశాడో అటువంటి ఉపద్రవము మరలా రానయ్యున్నది అనేసి ఘనా దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి, తనను తానే ఒక ప్రవక్తగా ప్రకటించుకున్న వ్యక్తి ఈ రకంగా ప్రవచించడం జరిగింది. అతడు ఏమన్నాడు అనంటే, ఇదిగో దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, ప్రవచనాత్మకముగా నాతో మాట్లాడాడు, జరగనై ఉన్న ఉగ్రతను గూర్చి, జరగనై ఉన్న ఉపద్రవమును గూర్చి, కుమ్మరింపబడనై ఉన్న ఉగ్రతను గూర్చి నాకు దేవుడు తెలియజేశాడు. ఆ ఉగ్రత నుండి, ఉపద్రవము నుండి ప్రజలు రక్షింపబడడానికి ఇదిగో ఒక 2 ఓడలను తయారు చేయమన్నాడు. నోవహు కాలంలో ఏ రకముగా అయితే జలముల ద్వారా దేవుడు అనేకులను సమాధి చేశాడో అదే సంఘటన మరలా రానై ఉన్నది. కాబట్టి ప్రజలు తప్పింపబడడానికి నోవహుకు ఆదేశించినట్టుగా దేవుడు నాకు కూడా ఆదేశించాడు ఈ యొక్క ఓడలను తయారు చేయమని అనేసి అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో, ముఖ్యంగా టిక్ టాక్ లో ఆయన ఎంతగానో ఫేమస్ అయిపోయాడు. ఎంత ఫేమస్ అయ్యాడు అనంటే లక్షల మంది ఆయనను ఫాలో అవ్వడం స్టార్ట్ చేసినారు సోషల్ మీడియాలో. ఓడ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి పనిని ఆయన సోషల్ మీడియాలో అప్డేట్ చేసుకుంటూ వచ్చాడు. ఆ ఓడ కట్టబడుతున్న విధానాన్ని చూసి ఈ యొక్క ప్రవక్తగా చెప్పబడుతున్న వ్యక్తి ప్రకటిస్తున్న వర్తమానాన్ని బట్టి అనేక మంది ఆందోళనకు గురైపోయి ఇది నిజమే కావచ్చు, ఇదిగో మనం తప్పింపబడాలి అనంటే ఈ పరిచర్యలో పాలుభాగస్థులం అవ్వాలి అనేసి చాలా మంది వేలకు వేలుగా డొనేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెలలు గడిచిపోతూ ఉన్నాయి, వారాలు గడిచిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఎట్టకేలకు డిసెంబర్ 25వ తారీఖు రానే వచ్చింది. డిసెంబర్ 25వ తారీఖు వచ్చింది. అనేకులు చక్కగా సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకున్నారు. గాని అప్పటి వరకు ఈ ప్రవక్తగా చెప్పుకుంటున్న వ్యక్తి ప్రకటిస్తూ ఉన్న ఆ ఉపద్రవం మాత్రము రాలేదు. అటు తర్వాత ఈ వ్యక్తి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ పెట్టి తన ఫాలోవర్స్ అందరితో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎస్, దేవుడు నా మొరను ఆలకించాడు, నా ఉపవాస ప్రార్థనను, నా కన్నీటి విజ్ఞాపన ప్రార్థనను దేవుడు ఆలకించి ఆ ఉగ్రతను పోస్ట్ పోన్ చేశాడు అనేసి అక్కడికి వచ్చిన వారిని అందరినీ భ్రమపరిచాడు. అటు తర్వాత ఈయనకు ఆ ఓడ కట్టడానికి వేలకు వేల డాలర్లు డొనేషన్స్ గా వచ్చాయి కదా. ఆ డొనేషన్స్ తోటి ఈయన ఏం చేసినాడంటే చక్కగా లగ్జరీ బెంజ్ కార్ కొనుక్కొని ఆ బెంజ్ కార్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.
సంగమా దయచేసి గమనించండి, నేటి క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి ప్రమాదము ఎక్కడి నుండి పొంచి ఉందో తెలుసా? ఇదిగో చర్చిలను కూలుస్తూ, పాస్టర్లను హింసిస్తూ, అనేక మంది విశ్వాసులను హింసిస్తూ, చాలా మంది పాస్టర్లను హత్య చేస్తూ, తలలు పగలగొడుతూ, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్న మతోన్మాదులు కాదు అసలైన ప్రమాదము. నేటి క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి అసలైన ప్రమాదం ఎక్కడి నుండి పొంచి ఉన్నది అనంటే సంఘము లోపల నుండి పొంచి ఉన్నది. సంఘం హింసింపబడుతున్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది, వేదనకు గురవుతాము. కానీ అది కాదు అసలైన ప్రమాదం. ఆది అపోస్తలుల కాలం నుండి మనం గమనించినట్లయితే సంఘము ఎంతగా హింసింపబడిందో అంతగా ఆశీర్వదింపబడింది, అంతగా వృద్ధి చెందింది. సంఘము హింసింపబడిన కొలది ఆ శ్రమల కొలిమిలో శుద్ధీకరింపబడి నూతన ఉజ్జీవముతో ఇంకా వృద్ధి చెందింది తప్పితే సంఘము నాశనం అవ్వలేదు. దయచేసి గమనించండి, చరిత్రలో అనేక మంది ఇదిగో ఈ భూమి మీద బైబిల్ లేకుండా చేస్తాము, క్రైస్తవ్యాన్ని తుడిచివేస్తాము అని సవాళ్లు చేస్తూ వచ్చారు. ఆ సవాళ్లు వారి శవాలతో సహా పూడ్చివేయబడ్డాయి. కానీ సంఘము మాత్రము క్రీస్తు పునరుద్ధాత్మ శక్తి చేత నింపబడుతూ అంతకంతకు వర్ధిల్లుతూనే వస్తూ ఉన్నది. దయచేసి గమనించండి, ఎంతగా హింసింపబడితే అంతగా వర్ధిల్లింపబడతాము అనేది దైవిక నియమం. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అనంటే, సంఘానికి అసలైన ప్రమాదం అనేది మతోన్మాదులు కాదు, క్రైస్తవ్యాన్ని హింసిస్తున్న వారు కాదు. క్రైస్తవులు అతి జాగ్రత్తను కలిగి ఉండవలసింది మతోన్మాదుల విషయంలో కాదు. సంఘానికి అత్యంత ప్రమాదం అనేది ఎక్కడి నుండి పొంచి ఉన్నది అనంటే సంఘము లోపల నుండే. సంఘములో నుండి పుట్టుకొచ్చే మోసకరమైన ఆత్మ, భ్రమపరిచే ఆత్మ విషయంలో నేటి క్రైస్తవులు అతి జాగ్రత్త వహించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3-4 వచనాలు గమనించినట్లయితే వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా. ఇక్కడ శిష్యులు అడుగుతా ఉంటున్నారు, అయ్యా ఆ యుగ సమాప్తికి సూచనలు ఏంటయ్యా? ఇగో సమస్తము అంతము చేయబడబోతూ ఉన్నది అన్నప్పుడు ఏమి జరగనై ఉన్నాయి, ఆ గుర్తులేంటి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా ఇచ్చే సమాధానం ఏంటో ఒకసారి చూడండి. 4వ వచనం, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనిడి. యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా యుద్ధాల గురించి చెప్పలేదు, కరువును గూర్చి చెప్పలేదు, ఉపద్రవములను గూర్చి చెప్పలేదు, ఇజ్రాయెల్ దేశం గురించి చెప్పలేదు, నాశనకరమైన ఏ వస్తువును గూర్చి చెప్పలేదు. వీటన్నిటికంటే ముందు ఏం చెప్పాడు? ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఎందుకు అనంటే అంత్యకాలం సమీపించిన కొలది సంఘములో మోసం అనేది అంతకంతకు వర్ధిల్లుతూనే ఉంటుంది. అందుకే అదే అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనాన్ని పరిశీలించినట్లయితే, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకై అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేకులను మోసపరుస్తారంట. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేస్తారంట. అంత్యకాలం సమీపించిన కొలది సంఘములోనే, వాక్యము ద్వారానే ఈ మోసము, భ్రష్టత్వము అనేది అంతకంతకు వృద్ధి చెందుద్ది. ఇది అసలైన ప్రమాదకరమైనది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంత్యకాలానికి సంబంధించిన ఆ గుర్తులలో, సూచనలలో మొట్టమొదటిగా మోసం గురించి చెబుతూ ఉన్నాడు. అంతేకాదు 25వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారో తెలుసా? ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను అని అంటూ ఉన్నాడు. చూడండి, ఇదిగో బాబు, ఈ మోసము, భ్రష్టత్వం గురించి ముందుగానే చెప్తున్నాను, జాగ్రత్త పడండి అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే చెబుతూ ఉన్నాడు అనంటే ఆ భ్రష్టత్వము, ఆ మోసకరమైన ఆత్మ ఎంత భయంకరంగా సంఘంలో పనిచేస్తూ ఉండవచ్చు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-12 వచనాలు గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ మోసపరిచే ఆత్మను అనుమతిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి
వాక్యాన్ని చూద్దాం పదండి. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపుతున్నాడంట. అదేంటి? దేవుడే ఈ యొక్క మోసపరిచే ఆత్మను ఎందుకు పంపిస్తూ ఉన్నాడు? అబద్ధముతో కూడిన ఆత్మను ఎందుకు పంపిస్తూ ఉన్నాడు? ఎవరు వీరు? సంఘములో ఉన్నవారే, క్రైస్తవులుగా ఉన్నవారే, కానీ సత్యమును ప్రేమించని వారు. ఎందుకు అనంటే సత్యము అనేది ఖడ్గము వలె హృదయాన్ని కట్ చేస్తూ ఉన్నది. సత్యము అనేది శరీరమును ఆత్మను వేరుపరుస్తూ ఉన్నది. సత్యము అనేది మూలుగలను వేరుపరుస్తూ ఉన్నది. సత్యము అనేది పాపమును విడిచిపెట్టాలి అనేసి వారిని గద్దిస్తూ ఉన్నది. అటువంటి సత్యాన్ని ప్రేమించకుండా అసత్యములో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి దేవుడు వారి మీద ఇదిగో ఈ మోసపరచబడే ఆత్మను పంపిస్తూ ఉన్నాడంట. ఆ రకంగా మోసపరచబడే ఆత్మ చేత నింపబడే వారి యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటాయో ఒక్కసారి మనం వాక్యంలో చూద్దాం రండి. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎందుకయ్యా? స్వయంగా దేవుడే అబద్ధముతో కూడిన మోసపరిచే ఆత్మను వారి మీదికి పంపుతూ ఉన్నాడు అని అంటే ఇదిగో వారి యొక్క స్థితి ఈ రకంగా ఉంటుంది. వారు హితబోధను సహింపరంట. సమతుల్యమైన బోధను ఇష్టపడరు వారు. మనలను పరిశుద్ధత వైపు నడిపించే బోధ, మనలను పశ్చాత్తాపము చేత నింపే బోధ, క్రీస్తు కొరకు వైరాగ్యము కలిగించే బోధ, వాక్యానికి విరుద్ధమైన వాటిని అసహించుకునే బోధను వీరు ఇష్టపడరు. గద్దింపుని ఇష్టపడరు, కరెక్షన్ ని ఇష్టపడరు, బుద్ధి చెప్పుటను వారు ఇష్టపడరు. క్రైస్తవులే, సంఘంలో పాత్ర పోషించేవారే, కానీ వారు ఎటువంటి బోధన ఇష్టపడతారంట? దురద చెవులు గలవారై వారి యొక్క స్వకీయ దురాశలకు సపోర్ట్ చేసే బోధలను ఇష్టపడతారంట. అటువంటి బోధకులను ఏర్పరచుకుంటారంట. ఇదిగో దేవుడున్నాడు, ఆయన కృప ఉన్నది, ఇదిగో దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు, నీవు ఉన్నతమైన వాడవు, నీకు తిరుగులేదు, నీకు ఎదురు లేదు, అబ్బో నువ్వు సూపరు అన్న అటువంటి బోధలను, ఆ రకంగా బోధించే బోధకులను వీరు ఇష్టపడతారు. అందుకే స్వయంగా దేవుడే ఆ మోసపరిచే ఆత్మను వారి మీద కుమ్మరిస్తున్నాడంట. దయచేసి గమనించండి, ఇది నేడు మన క్రైస్తవ సంఘాలలో కళ్ళ ఎద్దుటనే జరుగుతుంది. మన తండ్రుల కాలంలో, తాతల కాలంలో ఇటువంటి పరిస్థితి లేదు. వారు వైరాగ్యము కలిగి, రోషము కలిగి యేసు క్రీస్తు ప్రభుల వారు, ఆది అపోస్తలులు ఎటువంటి పశ్చాత్తాపముతో పరిశుద్ధతతో కూడిన సువార్తను ప్రకటించారో ఆ సువార్తను వారును ప్రకటించారు, మన తాతల కాలంలో, తండ్రుల కాలంలో ఉన్నవారు. కానీ ఇప్పుడు మాత్రము ఆ సువార్త అనేకులకు అసహ్యముగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మనకు నచ్చే సువార్త ఏంటి? ఆశీర్వాదాలు, ప్రవచనాలు, స్వస్థతలు, నీకు తిరుగు లేదు, ఎదురు లేదు అనేసి మనము ఉప్పొంగిపోయేలా చేసే ఆ సువార్తనే మనం ఇష్టపడుతూ ఉన్నాము. దయచేసి గమనించండి. అద్భుతాలు నేను తప్పు అనట్లేదు, ప్రవచనాలు తప్పు అనట్లేదు, కానీ అవి అసలైన సువార్తలో నుండి మనలను పక్కకు తప్పిపోయేలా చేయకూడదు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో వాక్యం ఏమని తెలియజేస్తా ఉంది? గొప్ప సూచక క్రియల చేత, కార్యముల చేత ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేస్తారంట ఈ మోసగాళ్ళు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఇదిగో క్రీస్తు విరోధి కూడా ఎటువంటి అద్భుతాలు చేసే వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడో చూడండి. అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగి వచ్చున్నట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఆకాశము నుండి అగ్నిని కుమ్మరించేంత అద్భుత కార్యాలు చేస్తాడంట ఈ క్రీస్తు విరోధిగాడు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో కూడా అనేకులు ఈ మోసపరచబడే ఆత్మను విశ్వసించడానికి ఏవి ప్రధాన పాత్ర పోషిస్తాయంట? నానా విధములైన సూచక క్రియలు
మహత్కార్యములు. దయచేసి గమనించండి, నేను అద్భుతాలకు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. కానీ అంత్యకాలంలో అనేకులు ఈ అద్భుతాల ద్వారా, సూచక క్రియల ద్వారా, మహత్కార్యముల ద్వారా మోసపరచబడతారు. ఆ మోసము చాలా తీవ్రంగా ఉంటది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారే, అరే బాబు నేను ముందుగానే చెబుతున్నాను అనేసి చాలా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, అనేకులు ఎందుకు మోసపరచబడతారు అనంటే, నేటి క్రైస్తవులలో అనేకులు ఎస్ ఒక దైవ సేవకుడు అభిషేకింపబడిన వాడు అని చెప్పడానికి వారు కొలిచే కొలమానం ఏంటో తెలుసా? దేన్ని బట్టి ఒక వ్యక్తి అభిషేకము చేత నింపబడిన దైవ సేవకుడు అని చెబుతూ ఉన్నారో తెలుసా? అతడు కలిగి ఉన్న వరములను బట్టి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటూ ఉన్నాడు? ఒక బోధకుడిని, ఒక సేవకుడిని, ఒక విశ్వాసిని ఎలా గుర్తుపట్టాలి అని అంటూ ఉన్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనము. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. ఎలా తెలుసుకుంటామంట? ఒక వ్యక్తి యొక్క ఆత్మీయతను, ఒక వ్యక్తి ఎంత సత్యవంతుడు అనేది మనం ఎలా గ్రహించగలుగుతాము, ఎలా వివేచిస్తాము అనంట? వరము వలన అన్నాడా దేవుడు? మీరు వారి వరము వలన వారిని తెలుసుకుందురు అన్నాడా? వారి ఫలము వలన తెలుసుకుందురు అన్నాడా? ఫలము, ఒక వ్యక్తి యొక్క సత్యశీలతను వరముల ద్వారా కాదు, ఫలముల ద్వారా తెలుసుకుంటాం. అలా తెలుసుకోవాలి అనంటే నేడు సంఘానికి వివేచన అవసరము, వివేచన గల ఆత్మ అవసరము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే, ఈ యొక్క పౌలు గారు అలాగే అపోస్తలులు అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటుంటే, ఈ యొక్క సోదె చెప్పే ఈ యొక్క యవనస్తురాలు ఉన్నది కదా, ఆ సోదె చెప్పే ఆత్మ చేత నింపబడిన యొక్క యవనస్తురాలు ఉన్నది కదా, అపోస్తలులు అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటుంటే ఆ దురాత్మ పట్టిన ఆ స్త్రీ పౌలు గారి గురించి, ఈ అపోస్తలుల గురించి ఏం మాట మాట్లాడుతుందో ఒక్కసారి వినండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 17వ వచనము. ఆమె పౌలును మమ్మును వెంబడించిన ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఒక దయ్యం పట్టిన, ఒక దురాత్మ పట్టిన అమ్మాయి అలా పౌలు గారు అలాగే అతనితో ఉన్న సేవకులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ఒక్క మాట, ఇదే ఇన్సిడెంట్ లో, ఈ సందర్భంలో నేటి తరపు దైవ సేవకులు ఉంటే చాలా మంది రెస్పాండ్ అయ్యే విధానం, చాలా మంది ఇటువంటి సంఘటనకు స్పందించే విధానం ఎలా ఉంటుందో తెలుసా? అబ్బా దేవునికి మహిమ కలుగును గాక, బ్రదర్ చూసారా దేవుడి అభిషేకం, ఇదిగో దురాత్మ ద్వారా కూడా, దురాత్మ నోటిలో నుండి కూడా దేవుడికి మహిమ వస్తుంది, తన దాసులను ఇదిగో దురాత్మ నోటి నుండి కూడా దేవుడు గణపరుస్తూ ఉన్నాడు అనేసి కొంచెం కాలర్ ఎగిరేసినట్టుగా స్పందిస్తారు. కానీ పౌలు గారు ఎలా స్పందించారు? వెంటనే పౌలు గారు ఆ దురాత్మను గద్దించేశాడు. దురాత్మ చెప్పిన మాట నిజమే, కానీ పౌలు గారు దాన్ని యాక్సెప్ట్ చేశాడా? గద్దించాడు. దయచేసి గమనించండి, ఈ అంత్యకాలంలో మనము ఇటువంటి వివేచనను కలిగి ఉండాలి. దైవ సేవకులు బోధిస్తూ ఉన్నప్పుడు, అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు, టీవీలలో, ఫోన్లలో, అనేక ప్లాట్ఫామ్ లో మనం వాక్యం వింటూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, వారి వెనక ఎటువంటి ఆత్మ పని చేస్తూ ఉంది అని గ్రహించాలి. ఇక్కడ ఈ దురాత్మ చేత నింపబడిన చిన్నది పౌలు గారి గురించి, సేవకుల గురించి అద్భుతముగా మాట్లాడింది. అలా అని పౌలు గారు దాన్ని అంగీకరించలేదు. ఎందుకు అనంటే ఆ మాటల యొక్క సోర్స్ అనేది దురాత్మ నుండి వస్తూ ఉన్నది అని పౌలు గారు గ్రహించగలిగారు. కాబట్టి ఈరోజు అద్భుతాలు చేస్తాము, ఆశ్చర్యకార్యాలు చేస్తాము, ఇదిగో పిల్లలు పుడతారు, ఇగో ఖర్చీపులు పంచి పెడతాము, ఆయిల్ బుడ్డలు పంచి పెడతాము, పండ్లు పంచి పెడతాము అని అంటే అనేకులు గుడ్డిగా పరిగెడుతూ ఉన్నారు. కానీ ఎంతమంది వీరి వెనకాల ఎటువంటి ఆత్మ పని చేస్తూ ఉంది అనేసి గ్రహించగలుగుతూ ఉన్నారు, వివేచించగలుగుతూ ఉన్నారు? అలా వివేచించే ఆత్మీయ పరిపక్వత నీలో లేదనుకో, మోసపరచబడతావు. నేను కాదు చెప్పేది, స్వయాన యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతూ ఉన్నాడు. అనేక అద్భుతాల చేత, మహత్కార్యముల చేత ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేస్తారు అని. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి. మరొక్క మారు చెబుతూ ఉన్నా, అద్భుతాలు చేసే వాళ్ళందరూ దొంగలు అని చెప్పట్లేదు, అద్భుతాలు చేసే వారందరూ అబద్ధ ప్రవక్తలు అని చెప్పట్లేదు. కానీ అబద్ధ ప్రవక్తలు, దొంగలందరూ అద్భుతాల పేరు మీదనే వస్తారు. కాబట్టి జాగ్రత్త. దయచేసి గమనించండి, మనల్ని మోసపరచడానికి సాతానుగాడు దురాత్మ రూపంలో రాడు, దయ్యం రూపంలో రాడు, పరిశుద్ధాత్మ దేవుని రూపంలోనే వస్తాడు, పరిశుద్ధాత్మ పేరు మీద వస్తాడు, అభిషేకము చేత నింపబడిన దైవ సేవకులము అన్న పేరు మీదనే వస్తాడు. సో దయచేసి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకోవచ్చు, ఎలా గుర్తుపడతాం బ్రదర్ మనం అని మీరు అనుకోవచ్చు. ఎస్, గుర్తుపట్టగలుగుతాము. ఎప్పుడు గుర్తుపట్టగలుగుతాము అనంటే, మనము వివేచన ఆత్మ చేత నింపబడినప్పుడు, వాక్యమును లోతుగా ఎరిగి ఉన్నప్పుడు,
ఒక మాట, అసలైన నోటును మనం క్షుణ్ణంగా పరిశీలనగా ఎరిగి ఉంటేనే నకిలీ నోటును ఈజీగా గుర్తుపట్టగలుగుతాము. అసలైన నోటు యొక్క డీటెయిల్స్ ఎంత తెలిస్తే అంత ఎక్కువగా నకిలీ నోటును ఈజీగా గుర్తుపట్టగలుగుతాము. అంటే ఏంటి అనంటే, వివేచన ఆత్మచేత నింపబడి వాక్యమును ఎంత లోతుగా ఎరిగి ఉంటే అంత ఈజీగా ఈ అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధలను మనం గుర్తుపట్టగలుగుతాము. దయచేసి గమనించండి. అంత్యకాలంలో వివేచనతో కూడిన ఆత్మ చాలా చాలా ఇంపార్టెంట్. నేను స్టార్టింగ్ లో పెరుగు అలాగే తేనె అని చెప్పాను కదా. ఒకసారి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనాన్ని పరిశీలనగా చూద్దాము. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు తేనెను తినును. ఇది యేసుక్రీస్తు ప్రభువులను గూర్చిన ప్రవచనము. కీడును విసర్జించడానికి, మేలును గ్రహించడానికి ఆయన ఏం తింటాడంట? పెరుగు తేనె. ఏంటి పెరుగు తేనె అని గమనించినట్లయితే, వాక్యము అనేది పాలు, పెరుగు, తేనె వీటితోటి పోల్చబడింది. సో పెరుగును తేనెను తింటాడు అంటే ఏంటి? వాక్యాన్ని తింటాడు ఆయన, వాక్యాన్ని భుజిస్తాడు. ఆ వాక్యాన్ని భుజించుట చేత ఏం జరిగిద్దంట? ఏది మేలైనది, ఏది కీడైనది గ్రహించగలుగుతాడు, వివేచించగలుగుతాడు అని యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి ప్రవచనాత్మకంగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇంతకీ ఈ పెరుగు అంటే ఏంటి? తేనె అంటే ఏంటి? ఈ రెండు వాక్యమే. కాకపోతే పెరుగు అనేది లోగోస్ అనే వాక్యము, తేనె అనేది రేమా అనే వాక్యము. చాలా మంది బ్రదర్ మీరు రేమా అన్న పదాన్ని తరచూ ఉపయోగిస్తూ ఉన్నారు. అసలు రేమా వాక్కు అంటే ఏంటి అని అడిగారు. దయచేసి గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మనం చూస్తూ ఉన్నాము. అయితే గ్రీక్ లో ఈ వచనంలో వాక్యము అన్న పదము దగ్గర ఉపయోగింపబడిన పదం ఏంటో తెలుసా? లోగోస్ అనే పదం. ఓకే, వాక్యము అంటే ఇక్కడ ఏం ఉపయోగించారు? లోగోస్ అన్న పదాన్ని ఉపయోగించారు. అయితే రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ క్రీస్తును గూర్చిన మాట అనగానే అక్కడ ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? రేమా అన్న పదాన్ని ఉపయోగించడం జరిగింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది వాక్యమే. ఇక్కడ రోమా పత్రికలో క్రీస్తును గూర్చిన మాట, ఆ మాట కూడా వాక్యమే. అయితే ఈ రెండు చోట్ల మనకు వాక్యము కనబడుతూ ఉన్నా కానీ ఉపయోగించిన పదాలు మాత్రం వేరు. ఒక దగ్గర వాక్యానికి లోగోస్ అని ఉపయోగించారు, ఇంకో దగ్గర వాక్యానికి రేమా అని ఉపయోగించారు. ఈ లోగోస్ రేమా అంటే ఏంటి అని అంటే, దయచేసి గమనించండి. ఈ బైబిల్లో ఉన్న ఈ యొక్క వాక్యాన్ని ఏమంటారు అనంటే లోగోస్ అంటారు. అయితే ఈ యొక్క వాక్యాన్ని తెరచి నేను చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వచనం ద్వారా నాతో మాట్లాడతాడు. దాన్ని ఏమంటారు అనంటే రేమా అని అంటారు. అయితే యెషయా గ్రంథంలో మనం వాక్యాన్ని చూసాం కదా. యేసుక్రీస్తు ప్రభుల వారంట ఆ వయసు వచ్చినప్పుడు పెరుగు తేనె తింటూ పెరిగాడంట. ఎందుకు? ఏది మేలు ఏది కీడు అని గ్రహించు నిమిత్తము, వివేచించు నిమిత్తము. ఇదిగో పెరుగు, ఈ వాక్యమంతా పెరుగు అయితే తేనె ఏంటి అనంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ఆ ఒక్క వచనాన్ని తేనె అని అంటాము. అంటే అంత్యకాలంలో అనేక చోట్ల వాక్యము విస్తారముగా వినబడుతూ ఉన్నప్పుడు అనేకులు మేము అభిషక్తులము, అద్భుతాలు, స్వస్థతలు అంటూ కనపరుచుకుంటూ ఉన్నప్పుడు దయచేసి గమనించండి. ఈ పెరుగు తేనె వంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండకపోతే, ఈ లోగోస్ అనే వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు రేమా అనే వాక్కును నీవు పొందుకునే అనుభవంలో లేకపోతే వివేచనను కలిగి ఉండవు. ఎప్పుడైతే ప్రతిరోజు వాక్యాన్ని తెరిచి పరిశుద్ధాత్మ దేవాన్ని రేమా వాక్కుతో నాతో మాట్లాడు అన్న అనుభవంలో నీవు ఎదుగుతూ ఉన్నప్పుడు, ప్రతిరోజు ఆ రేమా వాక్కు చేత నీవు బలపరచబడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీలో పరిపక్వత పెరుగుతుంది. ఆటోమేటిక్గా నీవు వివేచించడం స్టార్ట్ చేస్తావు. ఆటోమేటిక్గా ఇదిగో కనపడిన ప్రతి చోటికి పరిగెత్తవు, అద్భుతాలు అన్న ప్రతి చోటికి పరిగెత్తవు, అభిషేకము అని చెప్పుకుంటున్న ప్రతి దైవ సేవకుల దగ్గరికి నువ్వు పరిగెత్తవు. కానీ ఈ వ్యక్తి ఏం చెబుతూ ఉన్నాడు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఇతని వెనకాల ఏ ఆత్మ పనిచేస్తూ ఉన్నదో నీవు తప్పక గ్రహిస్తావు. అందుకే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 13, 14 వచనాలలో వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత
మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారము వారికే తగును. చిన్నపిల్లల వారు, పాలు తాగే అనుభవంలో ఉన్నవారు వివేచనను కలిగి ఉండరంట. ఆ వివేచనను కలిగి ఉండరు కాబట్టే ప్రతి చోటికి పరిగెడుతూ ఉంటారు, ప్రతి వ్యక్తి దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. కానీ ఎందరైతే మేలు కీడులను వివేచించే అభ్యాసమును చేస్తారో వారు బలముగా ఉంటారు, వారు కాపాడబడతారు, వారు మోసపరచబడరు. అటువంటి అనుభవంలో ఉండాలి అని అంటే ఇదిగో మనం అందరము ప్రతిరోజు దేవుని దగ్గర నుండి రేమా వాక్కును పొందుకునే వారముగా ఉండాలి. దయచేసి గమనించండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో అక్కడ అపోస్తులుడైన పౌలు గారు ఒక సంఘంలో అద్భుతముగా వాక్యం చెప్తాడు. అయితే ఆ బెరియా సంఘస్థులు చేసింది ఏంటో తెలుసా? పౌలు గారి వాక్యాన్ని విన్నారు. అబ్బా సూపర్ చెప్పాడు రా పౌలు గారు, ఎక్సలెంట్ చెప్పాడు అనేసి ఫుల్ సంతోషించారు. కానీ వాళ్ళు చేసిన అద్భుతమైన పని ఏంటో తెలుసా? ఈయన చెప్పేది వాక్యానుసారంగా ఉన్నదా లేదా అనేసి వారు లేఖనములను పరిశీలించారంట. దయచేసి గమనించండి, అవతల ఉన్నది ఎటువంటి వ్యక్తి అని కాదు ప్రాముఖ్యం మనకి. బెరియా సంఘస్థులు అరే పౌలు గారు చెప్పినాడు రా, పౌలు గారు అంటే అబ్బా సూపర్ ఎక్సలెంట్, ఎంత అద్భుతమైన పరిచర్య, ఎంత అభిషేకము, ఎంత జ్ఞానము అనుకొని కాంప్రమైజ్ అవ్వలేదు. ఆయన ఎంత గొప్ప వ్యక్తిగా ఉన్నా గానీ ఆయన చెప్పేది వాక్యానుసారంగా ఉందా లేదా పరిశీలించారు. ఈ రోజు ఎంతమంది అటువంటి ఆత్మీయమైన వివేచనను కలిగి ఉన్నారు? అంత్యకాలంలో మోసము చాలా భయంకరంగా ఉంటది. సంఘంలో భ్రష్టత్వము సంభవిస్తదంట. మొదటిగా భ్రష్టత్వం సంభవిస్తది, దాని తర్వాత పాప పురుషుడు బయలుపరచబడతాడు, అటు తర్వాతనే ఆ దినము వస్తుంది అనేసి వాక్యం చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నది. కాబట్టి ఇదిగో రానై ఉన్న భ్రష్టత్వంలో నుండి, ఆ మోసములో నుండి నువ్వు తప్పింపబడాలి అనంటే దయచేసి వివేచనను కలిగి ఉండాలి. వివేచన ఆత్మ మాత్రమే ఈ మోసం నుండి మనల్ని తప్పిస్తుంది. ఆ వివేచనను కలిగి ఉండాలంటే మనము ప్రతిరోజు దేవుని దగ్గర నుండి రేమా వాక్కును పొందుకునే వారముగా ఉండాలి. ప్రతిరోజు రేమా వాక్కు చేత నింపబడుతూ, వివేచన ఆత్మ చేత నింపబడుతూ, పాలు తాగే స్థితి నుండి మాంసము తినే ఆ పరిపక్వతకు వచ్చి నేడు జరుగుతున్న భయంకరమైన మోసం నుండి, భ్రష్టత్వం నుండి తప్పింపబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప చూపించునుగాక. ఆమేన్. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. దయచేసి గమనించండి, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు దేవుడి సన్నిధిలో, దేవుని సంఘములో నాట్యము అనేది ఎంతవరకు వాక్యానుసారము? నేడు మన తెలుగు రాష్ట్రాలలో గమనించినట్లయితే సంఘంలో నాట్యం వేయకూడదని కొందరు, నాట్యం వేయొచ్చని కొందరు చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు వాక్యం ఏమంటుంది అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సందర్భాన్ని, ఈ ప్రశ్నను యూదుల కోణంలో మీరు తెలుసుకోవాలి అనుకుంటే, క్రీస్తుని విశ్వసించే యూదుల కోణంలో మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ ఇష్యూను అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.